బ్యాక్ టు మై ఛానల్ నాగోబీ బ్లాగ్స్. ఈరోజు మనం మురుమురా మిక్స్చర్ తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పల్లీలు, స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఉప్పు, 1 కప్పు పుట్నాలు. ఈ మురుమురా మిక్స్చర్కి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మురుమురాలు, కొందరు బొరుగులు అంటారు, పేలాలు అంటారు. సో బయట బియ్యంతో తయారు చేసినవి కూడా దొరుకుతాయి. మేము కొంచెం హెల్తీగా వాడతాం కాబట్టి సో జొన్నలతో తయారు చేసిన బొరుగులు వాడుతున్నాము. ఇక్కడ నేను 2 ప్యాకెట్లు జొన్నలతో తయారు చేసిన బొరుగులు తీసుకుంటున్నాను. ఈ బొరుగులతో పాటు మనం ఇంకొంచెం మనకి క్రిస్పీనెస్గా ఇలా రావడానికి మనం కొంచెం అటుకులు కూడా వాడుతున్నాము. ఇవి పోహా అని కూడా అంటారు. ఇవి పల్చటి అటుకులు అన్నమాట. పల్చటి అటుకులు 1 కప్పు ఒక ప్యాకెట్ వాడుతున్నాము. ఈ బొరుగులు వచ్చేసి 2 ప్యాకెట్లు వాడుతున్నాము. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ ఏం లేకుండా నార్మల్గా మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రంచీనెస్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఎప్పుడైనా మనకి ఈజీగా క్విక్గా స్నాక్స్, ఏదైనా పిల్లలకి లంచ్ బాక్స్లలో లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏదైనా కానీ ఇవి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా అంటే మనకి ఇది ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఈజీగా ఉంటుందన్నమాట. చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఏంటంటే ఏం మెత్తపడవు. ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా, చలికాలం ఏదన్నా ఒక స్నాక్స్ కావాలి అంటూ ఉంటారు కదా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఈజీగా ఎప్పుడైనా తినేయచ్చు, కొంచెం హెల్దీ వేలో తినచ్చు. ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇదేంటంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద బాండీలో వేసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగే మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని ఇంకొక ప్యాకెట్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాము. సో అన్ని బొరుగులు వేయించుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ అదేవిధంగా అటుకులు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగే సెకండ్ బ్యాచ్ బొరుగులు కూడా ఫ్రై చేసుకొని దాంట్లో వేసేసుకుందాం. సో మనం ఇప్పుడు బొరుగులు వేయించుకున్నాం కదా, ఇప్పుడు అటుకులు కూడా అలానే వేయించుకుందాం. అటుకులు ఏమో 1 ప్యాకెట్, బొరుగులు వచ్చేసి 2 ప్యాకెట్లు అనమాట. ఎవరికి ఎంత కావాలో అంత చూసి ఎక్కువ, మాకు ఎట్లా అంటే బొరుగులు ఎక్కువ ఇష్టం కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీలో బొరుగులు వేసుకుంటాం అన్నమాట. ఇలా మనం ఎప్పుడన్నా బయటికి పిక్నిక్స్కి పిల్లలకి ఎక్కడికన్నా మనం నార్మల్గా యూజువల్గా అవుటింగ్స్కి అలా తీసుకెళ్తుంటాం కదా, అప్పుడు అలా తీసుకెళ్ళినప్పుడు ఇవైతే బాగా ఇష్టంగా తింటారు అన్నమాట. ఇప్పుడు నూనె కాగిన తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మాలాగా ఎక్కువ వేసుకోండి, లేదంటే పల్లీలు
చిన్న కప్ అయినా సరిపోతుంది. ఇది ఏంటంటే కొంచెం దగ్గరుండి పల్లీలు వేయించుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం పుట్నాలు కూడా వేసుకుందాం. ఇది వేగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది బాగా క్రంచీగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు బాగా క్రంచీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇదంతా మిక్స్చర్ దీంట్లో వేసేసుకుందాం.